హైదరాబాద్ నగర వాసులకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం కానుకగా గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగర వాసులకు మెట్రో సేవలు ఇప్పుడు మరింతగా విస్తృతం కాబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్స్ లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మెట్రో సేవలకు ప్రాధాన్యత కూడా పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ సేవలను మరింతగా పెంచేందుకు దృష్టి సారించింది. నగరానికి నలుదిక్కుల మెట్రో రైల్స్ ను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా షామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు, పారడైజ్ నుండి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంలో డిపిఆర్ తయారు చేయాలని సీఎం మెట్రో అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డిపిఆర్ తయారీ విషయంలో బుధవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం కానుకగా షామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2వ దశ మెట్రో రైల్ మార్గాలను నిర్మించేందుకు మెట్రో సిద్ధమైంది. ఈ దశలో మేడ్చల్ వరకు కూడా మెట్రో మార్గాన్ని పెంచాలని సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీలకు అతీతంగా నాయకులు కూడా స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మెట్రో మార్గాన్ని షామీర్పేట, మేడ్చల్ వరకు పెంచడానికి డిపిఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సర కానుకగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనదారులు నగర శివారు వరకు నిత్యం ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే ఆ రూట్స్ లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మంజూరైందని, తాజా ఇబ్బందులు తొలగేలా జేబీఎస్ నుంచి షామీర్పేట్, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మార్గానికి అడుగులు పడుతూ ఉండటం శుభపరిణామంగా పేర్కొన్నారు.